దేశాలన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. మేము ఎన్నికల కమిషన్ని కోరింది ఏమంటే, మనం కూడా భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 140 కోట్ల జనాభా కలిగిన దేశం, మరి దాదాపు 100 కోట్ల ఓటర్లు కలిగిన దేశం. మరి ఇట్లాంటి దేశంలో ఏదో ఈ మెషిన్ల వల్ల ఏదో నష్టం జరుగుతున్నది, నేను వేసిన ఓటు నేను అనుకున్న వారికి పోవడం లేదు అనే అభిప్రాయం ఉంటే అది ప్రజాస్వామ్యానికి చేటు. కాబట్టి మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను పక్కన పెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్నే తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ కోరాము. ఆ ప్రాసెస్ కూడా మళ్ళీ తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టే ప్రాసెస్ కూడా బీహార్ ఎన్నికల నుంచే ప్రారంభించండి. నవంబర్లో జరగాల్సిన బీహార్ ఎన్నికల్లోనే తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టండి. ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ పేపర్ బ్యాలెట్తోనే నిర్వహించాలని కూడా మా పార్టీ తరఫున కుండబద్దలు కొట్టినట్టుగా మా అభిప్రాయం చెప్పారు. అట్లాగే ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీలు, ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే అడ్డగోలు వాగ్దానాలు. ఈరోజు తెలంగాణనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 420 హామీలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత అడ్డగోలు మాటలు చెప్పి ఒక వేలం పాటలాగా, ఒక అదరాసు పాటలాగా నోటికొచ్చిన వాగ్దానాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి ఓట్లు సంపాదించింది. మాకంటే 1.8% ఓట్లు ఎక్కువగా సాధించి ఇవాళ ప్రజల్ని 100 రోజుల్లోనే అన్ని వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ కార్డులు ముద్రించి చివరికి స్టాంప్ పేపర్ల మీద అఫిడవిట్లు కూడా మరి ఇచ్చి ప్రజల్ని ఎట్లా వంచిందో, గుడిలో దేవుడి ముందు కూడా బాండ్ పేపర్లు పెట్టి ఎట్లా వంచినారో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, అది కూడా మేము సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోకి రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండకపోతే తప్పకుండా వారిని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ మీదనే ఉన్నది. ఎన్నికల్లో ప్రజల్ని వంచే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తే వారి అవసరమైతే సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా వారిని అనర్హులుగా మళ్ళీ భవిష్యత్తులో ఎలక్షన్లో పాల్గొనడానికి అనర్హులుగా ఆలోచన చేయాలని కూడా ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తుంది. అట్లాగే ఈరోజు బీహార్లో ఏదైతే ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉందో ఓట్లకి, దానికి సంబంధించి కూడా విస్తృతమైన చర్చ జరిగింది. దాదాపు 65 లక్షల మంది ఓట్లు పోయినాయి బీహార్లో అని చెప్తా ఉన్నారు. ఎందుచేత ఇది జరుగుతూ ఉన్నదని చెప్పి కూడా ఎన్నికల సంఘాన్ని అడగడం జరిగింది. వారు చెప్పింది ఏమంటే, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేశాము, అట్లాగే ఎవరైనా మైగ్రేట్ అయితే తీసేశాము, అట్లాగే ఎవరైనా రెస్పాండ్ అవ్వకపోతే తీసేసినాము, అట్లాగే ఎవరైనా ట్రేస్ చేయలేకపోతే వారికి తీసేసినాం తప్ప ఎక్కడా ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. మేము ఎన్నికల కమిషన్కి ఈరోజు మా పార్టీ తరఫున చెప్పింది ఏమంటే, రివిజన్ అనేది చేయాల్సిందే, తప్పేమీ లేదు. కానీ విశ్వాసం అనేది అందరినీ విశ్వాసంలోకి తీసుకొని చేసినట్టయితే బాగుంటుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో, బూత్ లెవెల్లో, అట్లాగే నియోజకవర్గ లెవెల్లో, తాలూకా లెవెల్లో, మండల్ లెవెల్లో మరి